బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నటి హేమతో పాటు 86 మంది రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి అందరూ కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు అందజేశారు. ప్రత్యేకంగా హేమ నటిని మాత్రం ఈ సోమవారం నాడు సిసిబి కార్యాలయం ముందు పోలీసుల ఎదుట హాజరయ్యి ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నటువంటి ఉదాహరణ పైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ అంశాన్ని నోటీస్ రూపంలో అందజేస్తూ నటి హేమకు ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ శాంపుల్స్ లో 86 మందికి పాజిటివ్ రాగా ఆ 86 మందిలో ఒకరు హేమ ఉండడము, హేమకు నోటీసులు అందజేయడము, బెంగళూరు పోలీసులే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి హేమ ఇంటికి చేరుకొని హేమ ఫిజికల్ గా ఒక కాపీని అందజేస్తూ సోమవారం నాడు సిసిబి కార్యాలయంలో హాజరయ్యి రేవ్ పార్టీకి సంబంధించి డ్రగ్స్ ఉదాహరణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు వివరాలు అందజేయాలంటూ మాత్రం ఈ నోటీసు అందజేసినట్టుగా తెలుస్తోంది. హేమ ఖచ్చితంగా బెంగళూరు పోలీసుల ముందు హాజరవ్వాలంటే హాజరవ్వకుండా ఏవైనా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినా, ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తన పేరును తొలగించుకునేటువంటి ప్రయత్నం చేసిన, సిటీ ఇండస్ట్రీ పెద్దల ద్వారా అటు బెంగళూరులో ఉన్నటువంటి పోలీసులను ఏదైనా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఈ విషయాలకు కూడా దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. కాబట్టి ఈ విషయంలో ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, ఏ నటి హేమకు ఊరట కల్పించినా తనపై ఇన్వెస్టిగేషన్ సాగించకుండా ఈ కేసుని పక్కదోవ పట్టించినా ఖచ్చితంగా పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతాయి. కాబట్టి ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఈ వ్యవహారం సీరియస్ గా తీసుకున్నారు. తమ రాష్ట్రంలో ఇంత పెద్ద డ్రగ్ కల్చర్ ని అలవాటు చేసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఈ చెడు అలవాటుకు దారితీస్తున్నటువంటి ఏ ఒక్క వ్యక్తిని వదలకుండా ఈసారి వీళ్ళందరూ జైలు పంపించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే వీరంతా ఫోరెన్సిక్ ల్యాబ్స్ కి నమూనాలు తీసుకొని ల్యాబ్ పంపి ల్యాబ్ తెచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎవరెవరు డ్రగ్స్ స్వీకరించారు, ఎంత మోతాదులో స్వీకరించారు, ఏ రకమైనటువంటి డ్రగ్స్ స్వీకరించారు, ఈ డ్రగ్స్ అని కూడా ఎక్కడి నుంచి వస్తా ఉంటాయి, ఇంత పెద్ద పార్టీలో ఈ కిలోల కొద్ది డ్రగ్స్ ని ఎలా తీసుకురాగలిగారు, దీంట్లో డ్రగ్స్ ముఠాలకు ఎవరికి సంబంధాలు ఉన్నాయి, నటి హేమ అక్కడే ఉండి లేని పార్టీతో ప్రచారం సాగించింది అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి తనకు నోటీసులు అందజేశారు. నోటీసులో భాగంగా సోమవారం నాడు ఖచ్చితంగా నటి హేమ బెంగళూరు పోలీసుల ముందు హాజరవ్వాల్సిందే. హాజరు కాకపోతే మాత్రం తదుపరి చర్యలకు బెంగళూరు పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రవితేజ్, అంటే ఈ నెల 27న ఆమె బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఫిలిం ఇండస్ట్రీకి చెందిన సినిమా పెద్దలు ఎవరైనా కూడా రెస్పాండ్ అయ్యారా? హేమ రేవ్ పార్టీ ఎవరు కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి ఎవరు కూడా హేమకు సపోర్ట్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. కానీ తీవ్ర వ్యతిరేకత పెరిగింది. హేమతో కలిసి పనిచేసినటువంటి నటీనటులే తను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇంత దారుణంగా హేమ వ్యవహరిస్తుందా, ఇంత నీచంగా తను ఈ పార్టీలకు అటెండ్ అవుతుందా, అక్కడే ఉండి ఇటు మీడియాను అటు పోలీస్ ని బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం చేసింది. సినిమా స్క్రీన్ పై చూపించాల్సినటువంటి కళా పోషణ అవుట్ ఆఫ్ స్క్రీన్ కూడా ఆ కళా పోషణ చూపించి అందరినీ బుడి కొట్టించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తనతో కలిసి నటించినటువంటి వ్యక్తులే హేమ వ్యవహార శైలి తీవ్రంగా వ్యక్తిస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఉందంటే ఉన్నని ఒప్పుకోవడం, లేకపోతే లేనని చెప్పాలి. కానీ అదే భావంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగిస్తుండగా పక్కకొచ్చి వీడియో తీసి ఆ వీడియోలో తనకు సంబంధం లేనట్టుగా ఏదైతే ఈ తప్పుడు వీడియోను రిలీజ్ చేస్తుందో దీనిపైన తెలుగు ఇండస్ట్రీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ముఖ్యంగా మా అసోసియేషన్ కూడా ఈ విషయం చేరింది. కాబట్టి ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచి కృష్ణ అందుబాటులో లేరు, ఇంటర్నేషనల్ ఈవెంట్ లో ఉన్నారు. కాబట్టి 2 రోజుల్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ అంశం కమిటీ సభ్యులందరూ కూడా మంచి కృష్ణ ముందు ప్రస్తావన తీసుకొచ్చి హేమ ఈ రకంగా దొరికింది అన్నట్టు కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీనిపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటున్నట్టు కూడా కమిటీ విషయాలను కూడా మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా అసోసియేషన్ నుంచి హేమపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. హేమ
ఏదైతే భారతదేశంలో నిషేధిత యాక్టివిటీస్ కల్చర్ ని పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నారో అలాంటి యాక్టివిటీస్ లోనే పార్టిసిపేట్ అయ్యి రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ స్పీకరింగ్ మళ్ళీ సోషల్ మీడియాలో తెలుగు ప్రజలను నమ్మించి తను ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే అని తనని తప్పుడుగా క్రియేట్ చేస్తా ఉన్నారంటూ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేయడంతో మాత్రం సినీ పెద్దలు ఎవరు కూడా తనతో టచ్ లో ఉన్నటువంటి వారు కాదు హేమకు సపోర్ట్ చేయాలన్న ఆలోచన అయితే లేరు. ఇప్పటి వరకు హేమకు అనుకూలంగా సపోర్టర్ గా నాయకుడు వచ్చి ముందు నిలబడి ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఖచ్చితంగా సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 27వ తేదీన సినీ నటి హేమ బ్యాంక్ పోలీసు ముందు హాజరవ్వాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం ఇవ్వాల్సిందే. ఏమాత్రం తేడా పొంతన లేనటువంటి సమాధానం ఇచ్చిన సంబంధం లేనట్టుగా మాట్లాడితే మాత్రం తదుపరి చర్యల్లో భాగంగా హేమను అనేక సెక్షన్ల కింద ఇంకో కేసు నమోదు చేసి జైలుకు పంపించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.